దర్శకుడు వి మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా కూడా దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90s నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే సినిమా ప్రారంభం చాలా నెమ్మదిగా సాగుతుంది. మొదటి భాగం మొత్తం పాత్రల పరిచయం, చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజల అమాయకత్వం, వారి మధ్య ఉండే పట్టింపులు, చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాక్లతోనే నిండిపోయింది. ప్రధాన కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తోంది. బలమైన సంఘర్షణ లేకపోవడం వల్ల కథనం కాస్త మెల్లగా సాగుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతోంది. కానీ పల్లెటూరి ఎమోషన్స్ అయితే ఎక్కడా మిస్ చేయలేదు దర్శకుడు మునిరాజ్. ఇంటర్వెల్ నుంచి కథనం మారిపోయింది. ద్వితీయార్థంలో సినిమా అసలు వేగం పుంజుకుంటుంది. టీవీ చుట్టూ జరిగే మిస్టరీ, ఆ తప్పు ఎవరు చేశారనే కోణంలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో ఒక చిన్న సమస్య ఎంత పెద్ద ఎమోషనల్ డ్రామాకు దారి తీస్తుందో దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. సెకండ్ హాఫ్లో దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అన్ని లాజిక్ పాయింట్స్ను టచ్ చేస్తూ ఇచ్చిన ముగింపు కథనానికి పెద్ద బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్లోని లోపాలను సెకండ్ హాఫ్ చాలా వరకు కవర్ చేసిందనే చెప్పాలి. ఓవరాల్గా ఎమోషన్స్ అండ్ ట్విస్ట్లతో సినిమా బాగానే ముందుకెళ్తుంది. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే అయినా ఎక్కడ ఆ ఫీలింగ్ అయితే రానివ్వలేదు. హీరోగా సాయి తేజ్, హీరోయిన్గా వేద జలంధర్ తమ పరిధి మేర చాలా బాగా నటించారు. సాయి తేజ్ పల్లెటూరు యువకుడిగా ఎమోషనల్ సీన్స్లో సహజంగా కనిపించారు. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. నటీనటులందరూ చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడుతూ ఊరి నేటివిటీని తీసుకురావడంలో 100% సక్సెస్ అయ్యారు. అతిగా నటించకుండా తమ పరిధిలో అద్భుతంగా చేశారు. టెక్నికల్గా ఈ సినిమాకు ప్రధాన బలం వంశీకాంత్ రేఖను అందించిన నేపథ్య సంగీతం. సాధారణ సన్నివేశాలకు కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పోసాడు. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్స్ 90s నాటి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టింది. అక్షయ్ రామ్ కెమెరా పనితనం సినిమా మూడ్కు తగ్గట్టుగా చాలా న్యాచురల్గా ఉంది. కిరణ్ అబ్బోరం లాంటి హీరో నిర్మాతగా మారి తన ప్రొడక్షన్లో ఇలాంటి ఒక ప్రయోగాత్మక రూరల్ డ్రామాను ఎంచుకోవడం అభినందించదగ్గ విషయం. ఖర్చు తక్కువే అయినా మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మునిరాజు దర్శకత్వం కూడా మెప్పించింది. ఓవరాల్గా తిమ్మరాజుపల్లి టీవీ 90s జ్ఞాపకాలు, స్వచ్ఛమైన పల్లెటూరి కథ.